మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి విశ్వరెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో ముఖ్యంగా సార్ చాలామంది బిఎంఈటీ క్లాసెస్లో అటెండ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ చాలా షేర్ చేస్తున్నారు. అండ్ బిఎంఈటీ క్లాస్ ఇంపార్టెన్స్ కూడా చాలామంది తెలుసు. అండ్ ఈ వీడియోలో ముఖ్యంగా బిఎంఈటీ క్లాసెస్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందంటారు, అండ్ ముఖ్యంగా బిఎంఈటీ ఐడియా ఏం చెప్తున్నారు ఈ వీడియోలో? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇక్కడ బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది ఫిబ్రవరి 13వ తారీఖు హైదరాబాద్లో, ఫిబ్రవరి 20వ తారీఖు విజయవాడలో, ఫిబ్రవరి 27వ తారీఖు విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ క్లాసుల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ ఏంటంటే మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను ఎలా గుర్తుంచుకోవాలి, డబ్బును తక్కువ సమయంలో ఎలా డబుల్ ట్రిబుల్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ అన్నది, ప్లస్ మన పిల్లలకు సంపాదనను సంపదగా ఎలా మార్చి ఇవ్వాలి, అలాగే వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న ఖర్చుతో ఉన్న టిప్స్ ఏంటి అన్నవి ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఏరియా పేరు చెప్పి హైదరాబాదు, విశాఖపట్నం అండ్ విజయవాడ. శివ ఓం. ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ లేదా ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్, మనం ఎప్పుడు ఒక సిస్టమ్ అని చెప్తుంటాం కదా, ఆ సిస్టమ్ ఫాలో అయ్యి దాని క్వాలిటీని దాని యొక్క ఎఫెక్ట్స్ను నమ్ముకుని ముందుకెళ్తే ఏ కంపెనీ అయినా సక్సెస్ సాధిస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్షి వచ్చేసి జండు ఫార్మస్యూటికల్స్. ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. జండు బామ్ అని అందరూ వినే ఉంటారు. అని అంటే ఇప్పుడు 40-50 వయసు ఉన్న వాళ్ళు దాదాపుగా రేడియోలో 99% ఉంటుంది సార్ జండు బామ్. ప్రతి ఇంట్లో 99 ఏంటి 100% ఇళ్ళలో జండు బామ్ ఉంటుంది. జండు బామ్ ఉండని ఇల్లే ఉండదు నాకు తెలిసినంత వరకు. అవును. అటువంటి జండు బామ్ యొక్క ప్రస్తావన 18వ దశాబ్దంలో మొదలయ్యింది. ఆయన పేరు వైద్య జండు భట్ అంటే ప్రొఫెషనల్గా ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అన్నట్లు. ఇంట్లో ఆయుర్వేద వనమూలికలు తయారు చేసుకుంటూ సైకిల్ మీద అమ్మించాడు వీధులలో. ఫస్ట్ సైకిల్ మీద పెట్టుకొని పోయి, అప్పుడు సైకిలే పెద్ద వెహికల్, సైకిల్ ఉన్న వాళ్ళే లక్షాధికారులు అప్పుడు. సైకిల్ మీద అమ్మించి జండు బామ్ అని అమ్మించిన అతను ఈ పొద్దు అనంటే ఇవాళ 200కు పైగా మందులు తయారు చేసే జండు ఫార్మస్యూటికల్స్ యొక్క అధినేత. తర్వాత దాదాపు 200 కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఈ యొక్క ఫార్మస్యూటికల్స్, అది ఆయుర్వేదిక్ అల్లోపతి మందులు. కాబట్టి ఇంతటి ప్రస్తావన ఎలా జరిగింది? ఏదైనా ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ లేదా ఒక కంపెనీ అన్నది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనంటే ఆ సిస్టమ్ను నమ్ముకొని వెళ్ళినప్పుడు ఎలా ఎదుగుతుంది అన్నదానికి ప్రత్యక్ష సాక్షి జండు ఫార్మస్యూటికల్స్. కాబట్టి అక్కడ గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్లో ఒక ఫిజిషియన్ అన్నట్లు ఈ వైద్య జండు భట్ గారు. అక్కడ తను మూలికలు తయారు చేసుకుంటూ వైద్యం చేసేవాళ్ళు. అందులో బెస్ట్ వచ్చేసి అంతవరకు ఈ కౌంటర్ ఇరిటెంట్ మెడిసిన్ అంటారు జండు బామ్ అన్నది. ఎక్కువగా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి వాటికి ఎక్కువగా వాడుతుంటారు. అవును. కాబట్టి ఈజీలా అవైలబుల్ ఉన్నది. ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేనిది, చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎడ్యుకేటర్స్ ఎవరైనా కూడా సింపుల్గా వాడదగింది. ప్లస్ చిన్న ప్యాక్ అంటే జేబులో పెట్టుకుని వాడదగింది. చూడండి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అటువంటిది ఈ జండు బామ్ అన్నట్టు. అది తయారు చేశాక 1910కి తను బాంబేకి షిఫ్ట్ చేశారు. బాంబేకి షిఫ్ట్ చేసి ఇక్కడ తను దగ్గర ఉన్న ఆయుర్వేదవాణి రసశాల అని ఒక ఆయుర్వేదిక్ ఫ్యాక్టరీ పెట్టేసి దాని నుంచి దాదాపు 50 నుంచి 60 రకాలుగా ప్రొడక్ట్స్ పెట్టుకుంటూ ముందుకెళ్ళారు. అయితే అంచెలంచెలుగా వెదగడము, అందులో సిస్టమ్ ఉండడము, రిజల్ట్ ఉండడము అని అంటే దానికి ఏంటి రిజల్ట్ ఉండడము. కాబట్టి వాటితో జండు ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీ పెట్టి దాదాపు 200కు పైగా వాళ్ళు కాంబినేషన్స్ తయారు చేయడము, దాదాపు 150 నుంచి 200 వరకు కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఈ పొద్దు అంతగా అని అంటే సైకిల్ మీద పెడుతూ అమ్ముకున్న ఉన్న జండు బామ్ ఇవాళ 1000 కోట్లకు పైగా టర్నోవర్తో బిజినెస్ చేయగలుగుతుంది అని అంటే అది చాలా ఉన్నతమైనది. ప్లస్ సక్సెస్ అన్నది ఎంత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సిస్టమ్ను నమ్ముకుంటే ఆటోమేటిక్గా వస్తుందని చెప్పడానికి అదొక ప్రత్యక్ష నిదర్శనం అన్నట్లు. ఈ జండు ఫార్మస్యూటికల్స్ తయారు చేసిన ప్రిన్సిపల్ సక్సెస్ అయిన వాటిల్లో
కొన్ని జండు కేసరి జీవన్, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ, ఇప్పుడున్నటువంటి ఈ కరోనా కాలంలో ఇమ్యూనిటీ పెరగడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి జండు కేసరి జీవన్ అన్నది ఇమ్యూనిటీకి ప్లస్ అన్ని రకాల వయసు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది, ఏజ్ కంట్రోల్లో పెట్టేది. తర్వాత జండు చవన్ప్రాషు, ఆ రకంగానే ఇప్పుడు ఉన్నటువంటి జండు బామ్ ఏదైతే బామ్ ఉందో అది, అలాగే జండు పంచాలిష్. కాబట్టి ఇటువంటి మచ్చుకకు ఈ ప్రోడక్ట్స్ పూర్తి సక్సెస్, అంటే వండర్ఫుల్ సక్సెస్ అయిన ప్రోడక్ట్స్లో ఇవి కొన్ని. ఇలాగా ఎన్నో ప్రోడక్ట్స్ జండు ఫార్మస్యూటికల్ దగ్గర ఉన్నాయి, రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్స్. కాబట్టి అవి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు కూడా ఫస్ట్ ఇనీషియల్గా స్టార్టింగ్ స్టెప్స్తోనే స్టార్ట్ అవుతుంది. 1000 కిలోమీటర్ల నడక కూడా ముందు 2-3 స్టెప్స్తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసే సముద్రం కూడా చుక్క చుక్క నీటి యొక్క కలయికతోనే స్టార్ట్ అయింది. అంటే వర్షపు నీరు వచ్చినాక నదులు, వంకలు, వాగుల నీరుతోనే నిండిపోయింది సముద్రం. కాబట్టి ఎప్పుడు కూడా మనము ముందు చూడాలి తప్ప వెనక్కి చూడకూడదు. కాబట్టి చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ప్రతి కంపెనీకి ఒక ప్రిన్సిపల్స్, ఒక డిసిప్లిన్, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేది ఒక రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ను ఎప్పటికీ కూడా మార్చకూడదు, వాటిని డిక్టమ్స్గా మార్చుకోవాలి. డిక్టమ్స్కు రూల్స్కు చాలా తేడా ఉందండి. రూల్స్ అని అంటే ఎప్పుడైనా చేంజ్ కావచ్చు, కానీ డిక్టమ్స్ అన్నవి ప్రాణం పైన చేంజ్ అవ్వవు. ఎందుకంటే దట్ ఈజ్ మిలిటరీ రూల్. కాబట్టి ఎవరైనా మిలిటరీలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కరు లేదా ఇద్దరు సైనికులు భయపడి వెనక్కి వస్తే మేజర్ అక్కడ ఉన్న మిలిటరీ మేజర్ ఏం చేస్తాడో తెలుసా? నచ్చచెప్పి పంపించాడు, షూట్ చేసి కాల్ చేస్తాడు. ఎందుకనంటే అది డిక్టమ్స్ అన్నట్లు. ఒక్కరు వెనక్కి వస్తే ఏమవుతారు? సైనికులందరూ వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని అందరూ వెనక్కి వస్తారు. అవును, వాళ్ళకుండవా ఫ్యామిలీసు, వాళ్ళకుండవా ప్రేమానురాగాలు. కాబట్టి విజయమో వీరస్వర్గమో అవి రెండో తేల్చుకొని రావాలి తప్ప వెనక్కి రాకూడదు. అది డిక్టమ్స్ అంటే. అంతగా మనము పూర్తిగా దాంట్లో లీనమైపోవాలి. అటువంటప్పుడు సక్సెస్ డెఫినెట్గా మీ వెన్నంటే ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను మనం పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే ప్రోడక్ట్ చిన్నది కావచ్చు, లేదా ప్రోడక్టు మీ లోకల్ ఏరియాలో ప్రూఫ్డ్ అయిన ప్రోడక్ట్ కావచ్చు, అది ఏదైనా కానీ మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో దాంట్లో రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ మీరు తీసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు అది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. వాటికి కావాల్సిన ఐడియాసు, వాటికి కావాల్సిన గైడెన్సు, లైసెన్స్ సపోర్ట్సు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్వి, ఆ సపోర్ట్ మీకు బిఎంఈటీ చూసుకుంటుంది. కాబట్టి మీ దగ్గర ఐడియా ఉన్నట్లయితే వాటిని మీరు ఎక్స్పాండ్ చేసుకోవడానికి, ఆ ప్రోడక్ట్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే, పట్టు వదలని విక్రమార్కుడి మాదిరి మనం సక్సెస్కు ప్రయత్నిస్తే అది డెఫినెట్గా మీ వెన్నంటే ఉంటుంది, మీ పక్కలోనే ఉంటుంది సక్సెస్. ఎలా సార్? అంటే బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? ఇందులో లెవెల్ 1, లెవెల్ 2 అని 2 ప్రాసెస్లు ఉంటాయి. లెవెల్ 1లో మీకు 4 ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. ఐడియాస్ లేని వాళ్ళకి, లేదా ఐడియా ఉందంటే అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ కావడం మొదలవుతుంది. ప్రొడక్ట్ ఏంటి, దాని యొక్క మార్కెట్ సైజ్ ఎంత, ఆ మార్కెట్ సైజ్ అని అంటే ఇండియాలో ఎంత స్కోప్ ఉంది, తర్వాత దానికి వరల్డ్ వైడ్ ఎంత స్కోప్ ఉంది, దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, దానికి ఎంత పెట్టుబడి అవసరము అన్న విషయాలు మీకు అవగాహన చేయడం జరుగుతుంది. లెవెల్ 2లో అయితే ప్రోడక్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఇవి లెవెల్ 1 కవర్ అయిన తర్వాత లెవెల్ 2కి వచ్చేసి అదే ప్రోడక్ట్ను మనం తీసుకుని మన దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ డిజిటల్ స్టోర్లో దాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ రకంగా దానికి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి లోకల్గా మీరు సేల్ చేసుకోవచ్చు మీ ప్రోడక్టు. దానికి కావాల్సిన మార్కెటింగ్ ప్రిన్సిపల్స్, మార్కెటింగ్ ఐడియాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వెబ్సైట్ ప్లస్ యాప్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మీ యొక్క వస్తువును లేదా మీ యొక్క సర్వీస్ను, మీ యొక్క ప్రోడక్ట్ను అక్కడ ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రోడక్ట్ ఆర్గానిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్లయితే, 10 మందికి ఉపయోగపడేలా, అంటే నేచర్కి హెల్ప్ చేసేలా ఉన్నట్లయితే మాత్రం బిఎంఈటీ దానికి 100% సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. ఈ రకంగా మనము ఇచ్చే ఈ సపోర్ట్ను మీరు తీసుకుని మీ ప్రోడక్ట్ను మీరు మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఐడియాస్, లైసెన్సింగ్ సపోర్టు మీరు డెఫినెట్గా ఇక్కడ నుంచి పొందవచ్చు. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా సరే ఈ మహావాస్తుకు సంబంధించినటువంటి వేదిక మహావాస్తుకు సంబంధించిన డౌట్స్ ఉంటాయి, ఇల్లు కానీ వ్యాపార స్థలాలు కానీ ప్రతి ఒక్కరూ డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? డెఫినెట్గా హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. శివోం ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, ఫ్యాక్టరీలు కానీ చూయించుకోవాలనుకున్న వాళ్ళు, వాటిని సరి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శివోం క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు. బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది
ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా గుర్తించాలి, గుర్తించిన వ్యాపార పరిస్థితులను మనం ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకొని డబ్బుగా మార్చుకోవాలి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐడియా ఇంటూ మనీ. నెక్స్ట్ వచ్చేసి డబ్బు సంపాదించేలా ఎలా సంపాదనను సంపదగా మార్చుకోవాలి అన్నది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయో మీకు లైవ్గా ఒక పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీకు లైవ్గా ఒక సెషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీటితో పాటు వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, తక్కువ ఖర్చుతో టిప్స్తో ఇంటిని ఎలా మనము పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవచ్చు అన్నవి ఈ క్లాస్లో చెప్పబడతాయి. ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్ ఫిబ్రవరి 13వ తారీఖు హైదరాబాద్లో, విజయవాడలో ఫిబ్రవరి 20వ తారీఖు, విశాఖపట్నంలో ఫిబ్రవరి 27వ తారీఖు జరుగుతాయి. మీ ఏరియా పేరు చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా చాలామంది బిఎంఈటీ క్లాసెస్ అయితే కావాలనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఎవరికైతే ఇళ్లలో వాస్తుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ క్లాస్కి సంబంధించిన అప్డేట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు. దాంట్లో అయినా సరే నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.